గైస్, ఈరోజు సెషన్‌లో మనం మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ స్టార్టప్స్ అంటే కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేసే వారికి మార్కెటింగ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలో మనం డిస్కస్ చేద్దాం. మీరు మార్కెటింగ్ స్టార్ట్ చేశారనుకోండి. మీ దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంది. అలాగే మీతోని మంచి సర్వీస్ ఉంది. టీమ్ కూడా ఉంది. కానీ కస్టమర్స్ రావట్లేదు. అప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ప్రొడక్ట్‌లో ఉందా? లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజీలో ఉందా? అనేది మనం ఆలోచించాలి. యూనో మోస్ట్ స్టార్టప్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ప్రొడక్ట్ క్రియేట్ చేస్తారు. బట్ కస్టమర్స్‌ని మాత్రం అండర్‌స్టాండ్ చేసుకోరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. సో, రిమెంబర్ వన్ థింగ్. ఏ గ్రేట్ ప్రొడక్ట్ వితౌట్ మార్కెటింగ్ ఈస్ లైక్ ఏ హిడెన్ ట్రెజర్. ఓకే. నోబడీ నోస్ ఇట్ ఎగ్జిస్ట్ అన్నట్టు. అంటే మనకి రైట్ మార్కెటింగ్ స్ట్రాటజీ లేకపోతే మీకు దగ్గర ఎంత గ్రేట్ ప్రొడక్ట్ ఉన్నా గానీ ఇది నో యూజ్ అన్నట్టు. సో, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది రైట్ స్ట్రాటజీ టు గ్రో యువర్ స్టార్టప్ బిజినెస్. ఓకే. అందులో మనము ఫస్ట్ స్టెప్ ఏంటంటే వి నీడ్ టు అండర్‌స్టాండ్ అవర్ టార్గెట్ ఆడియన్స్ అన్నట్టు. దట్ మీన్స్ వి నీడ్ టు నో అవర్ కస్టమర్. ఓకే. మెనీ స్టార్టప్స్ ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రొడక్ట్ అందరికీ యూజ్ అవుతుంది అని అందరూ అనుకుంటారు. బట్ మార్కెటింగ్‌లో ఎవ్రీబడీ ఈస్ నాట్ యువర్ కస్టమర్. ఓకే. యూ నీడ్ టు డిఫైన్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ కస్టమర్ ప్రాబ్లమ్స్ అండ్ బయింగ్ బిహేవియర్ అండ్ పెయిన్ పాయింట్స్. ఓకే. అంటే కస్టమర్స్‌కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాన్ని మనం ఫోకస్ చేయాలన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఫిట్‌నెస్ యాప్ క్రియేట్ చేశారు అనుకోండి. ఓకే. యువర్ ఆడియన్స్ ఎలా ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-35 ఇయర్స్ ఏజ్ పీపుల్ అండ్ ఫిట్‌నెస్ ఇంప్రూవ్ చేయాలి అనుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ మెసేజ్ క్రియేట్ చేయొచ్చు. బికాజ్ మార్కెటింగ్ స్టార్ట్స్ విత్ కస్టమర్ అండర్‌స్టాండింగ్. ఓకే. దట్ మీన్స్ కస్టమర్ బిహేవియర్. ఓకే. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. దిస్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ అన్నట్టు. ఓకే. ఫస్ట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ అవర్ టార్గెట్ ఆడియన్స్. సింపుల్‌గా ఏం లేదు, మనం ఫిట్‌నెస్ యాప్ క్రియేట్ చేసాం. మన యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు అయ్యుండొచ్చు? 20-35 ఏజ్ గ్రూప్ వాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళకి రైట్ మెసేజ్ పంపాలి. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? మేబీ కొందరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు. ఫిట్‌నెస్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్. సో, వాళ్ళకి మనము రైట్ మెసేజ్ చూపెట్టాలి. ఓకే. దట్ మీన్స్ వాళ్ళు బయింగ్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది. ఓకే. పర్సన్ హూ వాంట్స్ టు డిక్రీజ్ దేర్ వెయిట్. ఓకే. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్‌ని ప్రిఫర్ చేస్తుంటారో అలా దాన్ని మనం ఫోకస్ చేసి ఆటికి రైట్ మెసేజ్ మనం వాళ్ళకి చూపెట్టడం వల్ల కూడా మన బిజినెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ది సెకండ్ స్టెప్ దట్ ఈస్ బిల్డ్ స్ట్రాంగ్ బ్రాండ్ పొజిషనింగ్ అన్నట్టు. ఓకే. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. బ్రాండ్ పొజిషనింగ్ అంటే స్టార్టప్ అంటే జస్ట్ లోగో కాదు. ఓకే. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యువర్ బ్రాండ్ షుడ్ ఆన్సర్ వన్ క్వెషన్. ఓకే. ఏంటంటే వై షుడ్ కస్టమర్స్ చూజ్ యూ? ఓకే. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే మెనీ ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయి. బట్ ఎవ్రీ బ్రాండ్ ఏంటంటే డిఫరెంట్ వేలో వాళ్ళ యొక్క పొజిషనింగ్ ఉంటుంది. ఓకే. అంటే కొందరు బెటర్ పెర్ఫార్మన్స్‌లో ఉంటారు. కొందరు యావరేజ్ పెర్ఫార్మన్స్‌లో ఉంటారు. అండ్ వన్ బ్రాండ్ స్పీడ్ కోసం ఫేమస్ ఉంటుంది. అంటే ఒక బ్రాండ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ అంటే ఒకటేం చేస్తుంది, ఇమ్మీడియేట్‌గా చాలా ఫాస్ట్‌గా స్పీడ్ డెలివరీ చేస్తుంది. అది వాళ్ళ యొక్క మెయిన్ బ్రాండ్ క్వాలిటీ. ఇంకో బ్రాండ్ ఏం చేస్తుందంటే, ఓన్లీ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఫుడ్స్‌ని మాత్రమే డెలివరీ చేస్తుంది అనుకుందాం. అండ్ ఇంకో బ్రాండ్ ఏం చేస్తుందంటే, అఫోర్డబుల్ ప్రైజెస్ కోసము ఇది స్పెసిఫిక్‌గా ఆ యాప్ అనేది డిజైన్ చేసి ఉంటుంది. సో, స్టార్టప్స్ నీడ్ ఏ క్లియర్ మెసేజ్. ఓకే. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క బ్రాండ్ స్పెసిఫిక్‌గా దేన్ని ప్రమోట్ చేస్తుంది అనే విషయం కూడా మనం అర్థం చేసుకొని దాన్ని మనం స్ట్రాంగ్ చేయాలి. సో, హూ ఆర్ వి అండ్ హూ వి సర్వ్ అండ్ వాట్ ప్రాబ్లమ్ డు వి సాల్వ్ అనేది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వి నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్ అండ్ ఆ ఇన్ఫర్మేషన్‌ని, ఆ మెసేజ్‌ని మనము కస్టమర్‌కి చూపెట్టాలన్నట్టు. ఓకే. అండ్ అలాగే థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, వెన్ కమింగ్ టు ది డిజిటల్ మార్కెటింగ్, ఇఫ్ యూ ఆర్ ఏ స్టార్టప్ ఓనర్, యూ నీడ్ టు మెయింటైన్ స్ట్రాంగ్ డిజిటల్ ప్రెజెన్స్. ఓకే. దట్ మీన్స్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక స్ట్రాంగ్ ప్రొఫెషనల్ వెబ్‌సైట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. వెబ్‌సైట్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ పేజ్ మాత్రమే కాదు. ఇట్ షుడ్ కన్వర్ట్ విజిటర్స్ ఇంటూ కస్టమర్. సెకండ్, యూ నీడ్ టు క్రియేట్ నైస్ ఆప్టిమైజ్డ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అన్నట్టు. ఎస్పెషల్లీ లోకల్ స్టార్టప్స్‌కి చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ సోషల్ మీడియా ప్రెజెన్స్. దట్ మీన్స్ ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అండ్ యూట్యూబ్. ఓకే. వీటిలో మనం కన్సిస్టెంట్‌గా కంటెంట్ క్రియేట్ చేయాలి. ఓకే. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్. పీపుల్ డోంట్ బై ఫ్రమ్ అన్‌నోన్ బ్రాండ్స్. ఓకే. మీరు స్ట్రాంగ్ బ్రాండ్‌ని క్రియేట్ చేయడం వల్ల, ఆ స్ట్రాంగ్ బ్రాండ్ డిజిటల్ ప్రెజెన్స్‌లో క్రియేట్ చేయడం వల్ల పీపుల్‌కి దాని మీద అవేర్‌నెస్ వస్తుంది. దాని వల్లనే వాళ్ళు బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారన్నట్టు.
ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క బ్రాండ్‌ని డిస్కవర్ చేస్తారు. దెన్ దే ట్రస్ట్, దెన్ దే స్టార్ట్ పర్చేసింగ్, రైట్? ఫస్ట్ మీ గురించి తెలియాలి. అవేర్‌నెస్ రావాలి. తర్వాత వాళ్ళు ఒక ట్రస్ట్ ఫార్మ్ అయిన తర్వాత పర్చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ కమింగ్ టు ది ఫోర్త్ స్టెప్, ఓకే, ఏంటంటే కస్టమర్ అక్విజిషన్ స్ట్రాటజీ. ఓకే, నౌ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హౌ టు గెట్ కస్టమర్స్. స్టార్టప్ మార్కెటింగ్‌లో డిఫరెంట్ ఛానల్స్ సెట్ చేయాలి. ఓకే, దట్ మీన్స్ ఎస్‌ఈఓ చేయాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎవరైనా సరే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే మన వెబ్‌సైట్ టాప్‌లో వస్తే దానివల్ల ఏమవుతుందంటే ఎంక్వైరీస్ వస్తాయి. ఓకే, అండ్ సెకండ్ ఏంటంటే గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ వల్ల ఏమవుతుందంటే సేమ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది టైప్ చేస్తే మన వెబ్‌సైట్ టాప్ రావడానికి మినిమమ్ 3 మంత్స్ నుంచి 6 మంత్స్ టైం పడుతుంది. సో, ఎట్ దట్ టైమ్ మనం కొంత అమౌంట్ పే చేయడం వల్ల మన బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని టాప్‌లో చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ గూగుల్ యాడ్స్ ఎవరిని టార్గెట్ చేస్తుంది? పీపుల్ ఎవరైతే పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తుంది. ఓకే. అండ్ థర్డ్ ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల ఏమవుతుందంటే బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ అవుతుంది. దానివల్ల ట్రస్ట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కస్టమర్ అక్విజిషన్ స్ట్రాటజీ దట్ ఈస్ కంటెంట్ మార్కెటింగ్. ఎవ్వరికైనా సరే జస్ట్ ఓరల్‌గా చెప్తే ఎవ్వరు ట్రస్ట్ చేయరు. వాళ్ళ యొక్క కంటెంట్‌ని చూసిన తర్వాతనే వాళ్ళు ట్రస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఉంది. ఆ పర్సన్ వి ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ అని చెప్పేస్తే ఓకే, నో వన్ విల్ కమ్ టు దట్ పర్టిక్యులర్ కంపెనీ కదా! సో, వాళ్ళేం చేస్తారు, వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఛానల్స్‌లో, యూట్యూబ్స్‌లో వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసినటువంటి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళు డిజైన్ చేసినటువంటి ఇంటీరియర్ డిజైన్స్ అవన్నీ కూడా అండ్ డెలివరీ చేసిన కస్టమర్స్ వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ అవన్నీ కూడా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్‌లో వాళ్ళు ప్రమోట్ చేస్తారు. దానివల్ల ట్రస్ట్ క్రియేట్ అయిపోయి కాంటాక్ట్స్ కూడా ఫార్మ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సింపుల్ థింగ్, బిల్డ్ మార్కెటింగ్ ఫినెల్. ఓకే, అంటే ఫస్ట్ మనం ఏ ప్రొడక్ట్ ఉన్నా సరే మనం స్టార్టప్ అంటే ఫస్ట్ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. అవేర్‌నెస్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి మార్కెటింగ్ ఫినెల్‌లో ఎవ్రీ కస్టమర్ డైరెక్ట్‌గా బై చేయరు, రైట్? ఫస్ట్ వాళ్ళకి అవేర్‌నెస్ వస్తుంది. అంటే కస్టమర్‌కి మన బ్రాండ్ గురించి తెలవాలి. ఎగ్జాంపుల్ ఏందంటే సోషల్ మీడియా ఒక వీడియో చూస్తారు. సెకండ్ ఏం చేస్తారు? కస్టమర్ కంపేర్ చేస్తారన్నట్టు. ఓకే, అండ్ వాళ్ళకు నిజంగా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి పర్టిక్యులర్ ప్రొడక్ట్ గురించి అవేర్‌నెస్ వస్తే నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో గాని, వెబ్‌సైట్ గాని విజిట్ చేసి రివ్యూస్ చూసి కంపేర్ చేస్తారు. ఫైనల్ స్టెప్ ఏంటంటే వాళ్ళు ఒకసారి మన యొక్క బ్రాండ్ గురించి ట్రస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కన్వర్షన్ స్టేట్‌లోకొస్తారు. అక్కడ మనకేమవుతుందంటే సేల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద 5 స్టెప్స్ ఫర్ మా స్టార్టప్స్ అన్నట్టు. అండ్ వీటితో పాటు మనం చేసేటువంటి మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని కంప్లీట్‌గా పర్ఫార్మెన్స్ చేయాలి. ఏ క్యాంపెయిన్ వర్క్ అవుతుంది? ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచి మనకు ఎక్కువ సేల్స్ వస్తున్నాయి? ఆహ్, ఎంత బడ్జెట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఏ దాని మీద మనం వేస్ట్‌గా బడ్జెట్ స్పెండ్ చేస్తున్నాం? ఏ క్యాంపెయిన్ అనేది వర్కౌట్ అయితుంది? ఏ క్రియేటివ్ వర్కౌట్ అయితుంది? ఏ టార్గెటింగ్ వర్కౌట్ అవుతుంది? అన్నీ కూడా క్లియర్‌గా చూసుకోవాలి. దెన్ ఓన్లీ వి కెన్ create our business very strong in digital environment. Okay guys, so startups success కి జస్ట్ గుడ్ ప్రొడక్ట్ ఒక్కటి సరిపోదు. యూ నీడ్ రైట్ కస్టమర్, రైట్ మెసేజ్ అండ్ రైట్ మార్కెటింగ్ ఛానల్స్ విత్ ది రైట్ స్ట్రాటజీ. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, మార్కెటింగ్ ఈజ్ నాట్ అబౌట్ సెల్లింగ్ మోర్. ఓకే, మార్కెటింగ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ ది రైట్ కనెక్షన్ విత్ ది రైట్ కస్టమర్. మార్కెటింగ్ ఈజ్ నాట్ అబౌట్ మనం ఎక్కువ సెల్ చేయాలి అనేది కాదు, మన రైట్ కస్టమర్‌ని, ఓకే, రైట్ కనెక్షన్ మనం ఒకటి ఫార్మ్ చేయాలి విత్ రైట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నట్టు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ startups. Okay, if you want to know more practical digital marketing strategies for businesses, please follow us. Thank you. If you like this video, like it.